యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. పూజ, నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి. నీ మీద మీ అమ్మకున్న ప్రేమ నా మీద కూడా లేదు. నాకంటే అదృష్టవంతురాలివి నువ్వు. అదేంటి, అమ్మ చాలా మంచిదానిలా ఉంది, తనకి నీ మీద ప్రేమ లేదా? ఎందుకుండదమ్మా, మీ అమ్మకి మీ నాన్నంటే ప్రాణం. కాకపోతే మీ అమ్మ దూరంగా ఉంటుందని మీ నాన్నకే కోపం. ఈసారి అలా చేయనమ్మా. ఇక నుంచి వీలు కుదిరినప్పుడల్లా మీ అమ్మ ఇంటికి వస్తుంది. పూజమ్మా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవు. అలాగే తాతగారు. రేయ్, ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయకు. మనం పిలిస్తే ఈ ఒక్కసారి అని కండిషన్ పెట్టి మరీ వచ్చింది. మళ్ళీ మళ్ళీ రాదు. వస్తుంది నాన్న. పూజ తన కూతురు అని తెలియకుండానే తన మీద ఇంత ప్రేమను చూపిస్తుంది. తెలిస్తే రాకుండా ఉంటుందా? వస్తుందిరా. తనకి మనం చేసింది మోసం అని తెలిస్తే పూజను తీసుకుని శాశ్వతంగా మనకు దూరం అయిపోతుంది. అలా జరగదు నాన్న. సూర్య మనసేంటో నాకు తెలుసు. భవాని, మేడం, నన్ను క్షమించండి మేడం. ఏంటిది? మా తమ్ముడు ఎంత నీచమైన పని చేస్తాడని అస్సలు ఊహించలేదు మేడం. మీరు చెప్తున్నా సరే మీ మాట వినకుండా వాణ్ణి గుడ్డిగా సమర్థించాను. నీ తోడబుట్టినవాడు, పైగా బాధ్యత గల ఉద్యోగం చేస్తున్నవాడు తప్పుడు మనిషి అవుతాడని ఎవరు ఊహించలేరు కదా భవాని. అయినా తను చేసిన తప్పుకి నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? తమ్ముడు లేడు, అక్క లేదు. ఈ జన్మలో వాణ్ణి ఈ ఇంట్లో కాలు పెట్టనివ్వను. అక్క, చిచి, నీ నోటితో నన్ను అలా పిలవకురా. అసలు నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తోంది. వేస్తుందక్క. ఈవిడ తెలివితేటల ముందు ఎవరైనా పడిపోవాల్సిందే. నువ్వెంత? తప్పులన్నీ కవర్ చేసి తెలివిగా నన్నిరికించింది. నోరు ముయ్యరా. ఆవిడేంటో నాకెప్పుడో తెలుసు, కానీ నువ్వేంటో నాకిప్పుడు తెలిసిందిరా. అయినా నీతో నాకు మాట్లాడనవసరం. చూడు బాబ్జీ, కేవలం భవానీ మీద నాకున్న అభిమానం ఈ రోజు నిన్ను ప్రాణాలతో ఉండేలా చేసింది. నా కుటుంబం జోలికొచ్చావని తెలిస్తేనే నేను వదిలిపెట్టను. అలాంటిది నువ్వు ఆయన ప్రాణాలతో చెలగాటలాడాలని చూసావు. నీ టైం బాగుంది కాబట్టి బతికిపోయావు. నీకిదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి నా వాళ్ళ జోలికి కానీ నా కుటుంబం జోలికి కానీ వస్తే ఈ సూర్యకాంతంలో ఒరిజినల్ యాంగిల్ చూడాల్సి వస్తుంది. ఇదిగో, నీ బ్యాగ్ తీసుకుని బయటికి పో. మళ్ళీ ఈ జన్మలో నీ ముఖం నాకు చూపించకు. నీ భర్తను కాపాడుకొని నన్ను సస్పెండ్ చేయించి డిపార్ట్మెంట్ దృష్టిలో క్రిమినల్ని చేసి మా అక్క ముందు నన్ను యదవని చేసి గెలిచాను అనుకుంటున్నావు కదా? నీ గెలుపు ఎంతో కాలం నిలవదు.
ఇవాల్టి నుంచి రోజులు లెక్క పెట్టుకో. నా ఫ్యామిలీ జోలికొస్తే ప్రాణాలు ఉండవు అన్నావుగా. నీ వల్ల నా ప్రాణానికి ప్రమాదమో, నా వల్ల నీ ఫ్యామిలీకి ప్రమాదమో చూద్దు కానీ. ఏ పోరా. అమ్మా, అతన్ని అరెస్ట్ చేయించకుండా అనవసరంగా వదిలేసావనిపిస్తుందమ్మా. ఇవాళ చేతు అంకుల్కి అన్నంలో విషం పెట్టినట్టు రేపు నీకు విషం పెట్టి చంపేయాలని చూస్తే మేడం, వాడు అసలే మూర్ఖుడు. పంతానికి పోతే ఎంతకైనా తెగిస్తాడా వెధవా. ఎందుకైనా మంచిది, ఈ రోజు నుంచి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది మేడం. ఈ సూర్యకాంతం బతికుండగా నా వాళ్ళకి కాని నా కుటుంబానికి కాని ఇలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా టచ్ చేయలేరు భవాని. టచ్ చేయనివ్వను కూడా. ఏయ్, ఆ ధనుంజయ్ అనేవాడు మీ బాబు అంతా ఎక్కడే? రమ్మను బయటికే. ఏయ్, మా తాతగారిని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నావేంటి? నువ్వు మంచివాడివి కాదు. మా ఇంటికి ఎందుకు వచ్చావు? పో బయటికి. ఏంటే పోయేది? అమ్మా, తాతయ్య, తాతయ్య, అమ్మా, అమ్మా. పూజాని వీడే తోసేశాడు. మీరంటే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు తాతగారు. రేయ్, ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఆఫ్టర్ ఆల్ పనోడివి ఓ ఎస్ఐని పట్టుకొని రా అంటావురా? రేయ్, ఒళ్ళు కొవ్వెక్కిందిరా నీకు? నా ఇంటికొచ్చి నా మనిషి మీద చేసుకుంటావురా? నిన్ను పీకలేదు, సంతోషించు. రేయ్, ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతున్నావురా? నాన్న, వీడితో మాట్లాడి పోలీసులకు ఫోన్ చేయి. వీని సస్పెండ్ మాత్రమే చేయించి తప్పు చేశాం. ఈసారి లోపలేయించేసి ఉద్యోగం పీకి పారేద్దాం. ఆహా, నువ్వు చెప్పేస్తే ఉద్యోగం పీకేస్తారు. మరి మీ వల్ల సస్పెండ్ అయినందుకు మీ అందరితో మాట్లాడడానికి వచ్చాను. మాతో ఏంటి మాట్లాడేది? నేను ఉద్యోగంలో ఉంటే నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తూ ఉండేవాడిని. మీ కారణంగా నా ఇన్కమ్ పోయింది. నువ్వు చేసిన పనికి నీ ఉద్యోగమే పోవాలి. అది పోనందుకు సంతోషించు. మీ సలహాలు వినడానికి రాలేదు. మీ వల్ల లాస్ అయ్యాను కాబట్టి నాకు 10 లక్షలు మీరు కట్టాలి. మేమెందుకు కట్టాలి? నా ఉద్యోగం పోవడానికి కారణం మీ తమ్ముడు చైతు, ఆ సూర్యకాంతం. అయితే పోయి దాన్ని అడుగు. అడుగుతాను.
సూర్యకాంతం దగ్గర నుంచి నాకేం కావాలో అది అడగటమే కాదు, తీసుకుంటాను కూడా. 3 రోజుల్లో 20 లక్షలు మీరివ్వకపోతే ఏం చేస్తావురా? ధనుంజయరావు గారు, ఒంటి మీద యూనిఫామ్ ఉన్నప్పుడే ఎదవ పనులు చేసినండి. అదే యూనిఫామ్ తీసేస్తే ఇంకెలా ఉంటానో ఆలోచించండి. మీకు 3 రోజులు టైం ఇస్తున్నా. ఈలోపు నేనడిగిన డబ్బులు ఇవ్వకపోతే నువ్వు బెదిరిస్తే భయపడేవాళ్ళు లేరిక్కడ. ఏం చేస్తావో చేసుకో. ఆహా, అలాగా. డబ్బుల కక్కుర్తిపడి ప్రాణాలు పోగొట్టుకున్నాము అని తర్వాత మీరే ఫీల్ అవుతారు. పోయే ప్రాణాలు పెద్దవాళ్ళవి కావచ్చు, ఈ పిల్లలవి కూడా కావచ్చు. బాబరు, నా మీదే చేయి చేసుకుంటావా? చంపి పాతరేస్తాను రాస్కెల్. ఏమనుకుంటున్నావురా యుద్ధం నుంచే అంటే? చెప్పు. ఫోన్లే పాపమని ఊరుకుంటుంటే వార్నింగ్ ఇస్తున్నారు నువ్వు. రేయ్, ఒక్క ఫోన్ కొట్టానంటే నీ ఉద్యోగం కాదురా, నీ అడ్రస్ లేకుండా చేస్తాను నేను. పోరా బయటికి. బాబరు, బాబర్. నాన్నా, వాణ్ణి చూస్తుంటే ఎవరికైనా ప్రమాదం తలపెట్టేలానే ఉన్నాడు. పోనీ వాడు అడిగిన డబ్బులు ఇచ్చేస్తే? మనం ఎందుకు డబ్బులు ఇవ్వాలి? అసలు ఇదంతా ఆ సూర్యకాంతం వల్లే వచ్చింది. ఆవిడేం చేసిందండి? ఇలాంటి వెధవ తమ్ముడి మీద కక్ష కట్టడానికి కారణం ఆ సూర్యకాంతమే కదా. లేకపోతే వీడికి మనకి అసలు గొడవలే ఉన్నాయి. చాలే ఆపండి. ఆ సూర్య వల్ల మనకెప్పుడు మంచి జరిగిందే కానీ హాని జరగలేదు. ఏ చెడు జరిగినా చాలు దాని కారణం సూర్యకాంతం అంటాం మీకు బాగా అలవాటైపోయింది. పూజమ్మ, నువ్వురా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ తేజ. గుడ్ మార్నింగ్ మేడం. ఏమైనా మీ పాప చాలా గ్రేట్ మేడం. ఒకరోజు పోలీస్ స్టేషన్లో మా ఇంట్లో వస్తువుల్ని కొట్టేసిన దొంగల్ని పట్టించింది. ఇవాళ
పోలీసుల్లో ఉన్న దొంగల్ని పట్టించింది. ఇదంతా మీకు టీవీలో చూశాను మేడం. తేజ, వెరీ గుడ్. ఐ అప్రిషియేట్ యూ. ఏంటి మేడం ఉత్తి పొగడ్తలేనా? ఇంకేం లేవా? ఇంకేమన్నా అంటే అదే పూలమాలలు, ఏనుగు మీద ఊరేగించడాలు. పూలమాలలు, ఏనుగు మీద ఊరేగించడాడు. నాటీ గర్ల్, క్లాస్కి వెళ్ళు. వెళ్ళు. వస్తాను మేడం. ఓకే. అత్తేలు, చాక్లెట్ బాక్స్ తీసుకోండి. చాక్లెట్లు దేనికమ్మా? ఓహ్, సరదాగా మీ ఫ్రెండ్స్ అందరికి పంచుదాం అనుకున్నావా? లేదు మావయ్య, నువ్వు పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వచ్చేస్తే పిల్లలందరికీ చాక్లెట్లు పంచుతానని పూజ మొక్కుకుంది. ఏంటో నువ్వు నీ పిచ్చి నమ్మకాలు. పదండే. ఏంటి చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు? అంటే చూసి కూడా పలకరించడం లేదని అక్క ఫీల్ అవుతుంది, అంతే కదక్క? ఆవిడ గారు పలకరిస్తే మాకిక్కడ వజ్రాలేవి ఊడిపడవు. మరెందుకు ఆపినట్టు? కట్టాల్సిన బాకీ కట్టకుండా తిరుగుతుంటే ఆపరా? బాకీనా? సూర్య మనకి బాకీ ఉండడం ఏంటక్క? ఎరా, ఈవిడ గారికి నాన్న కొనిచ్చిన బండి దానంగా ఇచ్చారా? ఆ బండి ఈవిడ దానంగా తీసుకుందని చెప్పాను, వదిలేస్తాం. లేని దానికి పడేసాం అనుకుంటాం. ఎవరి దానాలు నాకు అవసరం లేదు, మంత్లీ ఈఎంఐ కట్టించుకుంటేనే తీసుకుంటాను అని బిల్డప్ ఇచ్చింది కదా. తీసుకొని 1 మంత్ అయింది, ఈఎంఐ కట్టాలి కదా. అక్క, ఏంటి మీరు మాట్లాడేది? నానేమైనా తన ఈఎంఐ అడగమని చెప్పాడా? అప్పిచ్చిన తర్వాత వసూలు చేయమని ఒకరు చెప్పాలా ఏంటి? ఇలా వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ పోతే బండి కాదు, సెకండ్ హ్యాండ్ సైకిల్ మిగులుతుంది మనకి. నా బాకీ ఎక్కడ వసూలు అవుతానని మీరేం టెన్షన్ పడకండి. తీసుకున్న డబ్బులు ఎగ్గొట్టే అలవాటు నాకు లేదు. దానాలు తీసుకునే అలవాటు అంతకన్నా లేదు. డబ్బులు నేనే ఇద్దామనుకున్నాను, ఈలోపు మీరే తొందరపడ్డారు. తీసుకోండి. సూర్య, దయచేసి మీరు మాట్లాడకండి ప్లీజ్. తీసుకోండి. ఏంటక్క మీరు అసలు మారరా? ఈ మాట అంటా నువ్వు మానవా? పూజ, గణపతి, స్కూల్కి టైం అవుతుంది, మీరు వెళ్ళండి. బయటికి తీ. ఏంటి
చాక్లెట్లా? బిస్కెట్లా? మీ చాక్లెట్ల తొక్కల కోసం, మీ బిస్కెట్ల ముక్కల కోసం ఎవరు ఆపలేదు ఇక్కడ. కప్పు తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకున్నావు. రూల్ ప్రకారం నాకు ఇవ్వాలి కదా. నువ్వు అనకపోయినా నేను ఇచ్చేదాన్ని. రూల్ అంటే రూల్ అని నాకు తెలుసు. తీసుకొచ్చాను, ఇస్తానుండు. ఇదేంటి కప్పు బ్యాగ్లోనే పెట్టానుగా, కనబడడం లేదేంటి? నువ్వు బ్యాగ్లో పెట్టుకుంటే నేనే దాన్ని దాచానే. ఇప్పుడు మీ ఇద్దరికి గొడవ జరుగుతుంది చూడు. గణపతి, కప్పు బ్యాగ్లోనే పెట్టాను, కనబడడం లేదేంటి? నిజంగా తెచ్చావా? ప్రామిస్, నిజంగా తెచ్చాను గణపతి. ఏంటి డ్రామాలా? కప్పు తీసుకొస్తే బ్యాగ్ లో ఉండాలి కదా. కాకెత్తుకుపోయిందా లేక బ్యాగ్ తినేసిందా? నేను తెచ్చాను. అయితే ఇవ్వు. అదేంటి పూజ, కప్పు తేజకి ఇవ్వనని రాత్రి చెప్పావుగా?